వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ ₹499 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ₹99కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, మోస్పీ నివేదిక ప్రకారం 2024లో జిఎస్టిపి ర్యాంకింగ్స్లో అత్యధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం ఏది? మోస్పీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే సంస్థ ప్రకారం 24-25 ఆర్థిక సంవత్సరంలో జిఎస్టిపి ర్యాంకింగ్స్లో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే స్థూల రాష్ట్రీయ దేశీయోత్పత్తిలో భారత్ యొక్క వృద్ధి రేటు ఎంత? స్థూల రాష్ట్రీయ దేశీయోత్పత్తి అంటే ఒక రాష్ట్ర సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం ఆ రాష్ట్ర జీడిపిగా పేర్కొంటాం. రాష్ట్ర సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని ఆ రాష్ట్రం యొక్క జీడిపిగా పేర్కొంటాం. మరి ఆ జిఎస్టిపిలో లేదంటే రాష్ట్ర జీడిపిలో అత్యధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు రాష్ట్రం. మోస్పీ నివేదిక ప్రకారం 24-25 ఆర్థిక సంవత్సరంకి గాను జిఎస్టిపిలో అత్యధిక ర్యాంక్ని లేదంటే అత్యధిక వృద్ధి రేటుని సాధించిన రాష్ట్రంగా నిలిచింది. మరి ఎంత శాతంతో అంటే దాదాపుగా 9.29% లేదంటే 9.29%తో హైయెస్ట్లో తమిళనాడు ఉంది. మరి సెకండ్ ప్లేస్లో ఏ రాష్ట్రం ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ 8.21%తో మరి తెలంగాణ రాష్ట్ర జీడిపిలో ఏ స్థానంలో ఉంది అనంటే 13వ స్థానంలో దాదాపుగా 6.79%తో 13వ ప్లేస్లో తెలంగాణ ఉంది. హైయెస్ట్లో లేదంటే టాప్లో లేదంటే ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు అత్యధిక జిఎస్టిపితో ఫస్ట్ ప్లేస్లో ఉండగా సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ 8.21%తో సెకండ్ ప్లేస్లో ఉంది. మరి తెలంగాణ ఏ ప్లేస్లో ఉంది అంటే 6.79%తో 13వ ర్యాంకులో ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్, 2025 ఏప్రిల్లో జిఎస్టి వసూళ్ల విషయంలో రికార్డ్ స్థాయిలో ఎంతవరకు వసూలు చేసింది? 2025 ఏప్రిల్లో గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ వసూలు విషయంలో రికార్డ్ స్థాయిలో ఎంతవరకు వసూలు చేసింది అంటే దాదాపుగా 2.37 లక్షల కోట్ల వరకు నమోదు చేసింది లేదంటే వసూలు చేసింది అని చెప్పుకోవచ్చు. ఇది రికార్డు స్థాయిలో నమోదు చేసింది లేదంటే వసూలు చేసింది అని చెప్పుకోవచ్చు. దాదాపుగా పోయిన సంవత్సరం లేదంటే గత సంవత్సరంలో దాదాపుగా 2.10 లక్షల కోట్లను ఇది వసూలు చేయడం జరిగింది. 2024లో 2.10 లక్షల కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది జిఎస్టి వసూళ్ల విషయంలో. అంటే 2025 సంవత్సరానికి గాను 2.37 లక్షల కోట్లను వసూలు చేసింది. 2.37 లక్షల కోట్లను ఏర్పాటు చేసింది. అంటే దాదాపుగా 12.6% వృద్ధి రేటును సాధించింది. 12.6% వృద్ధి రేటును సాధించింది. మరి జిఎస్టి అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనంటే
2017 జూలై 1 2017 జూలై 1న జిఎస్టి అనేది అమల్లోకి రావడం జరిగింది. మరి వన్ ట్యాక్స్ వన్ నేషన్ నినాదంతో ఈ జిఎస్టి అనేది అమల్లోకి రావడం అంటే అన్ని ట్యాక్స్లను కలిపి ఒక ట్యాక్స్ కిందకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ జిఎస్టిని తీసుకురావడం జరిగింది. 2025 సంవత్సరంలో జిఎస్టి వసూళ్ల విషయంలో దాదాపుగా 2.37 లక్షల కోట్లని వసూలు చేసింది. గత 2024 సంవత్సరంతో పోలిస్తే 2.10 లక్షల కోట్లను సాధించింది. అంటే గత సంవత్సరంలో 2.10 లక్షలను సాధించి ఈ సంవత్సరంలో 2.37 లక్షలతో దాదాపుగా 12.6% వృద్ధి రేటును నమోదు చేసింది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 25-26 డిలైట్ అంచనా ప్రకారం భారత జీడిపి వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని అంచనా వేసింది. డెలైట్ నివేదిక ప్రకారం 25-26 ఆర్థిక సంవత్సరంలో 2025-26 ఆర్థిక సంవత్సరం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనంటే 2025 ఏప్రిల్ 1 నుంచి 26 మార్చి 31 వరకు 25 ఏప్రిల్ 1 నుంచి 26 మార్చి 31 వరకు మనకి ఆర్థిక సంవత్సరం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే దాదాపుగా ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఆర్థిక సంవత్సరం అనేది ఉంటుంది. మరి ఆ ఆర్థిక సంవత్సరంలో డెలైట్ నివేదిక ప్రకారం లేదంటే డెలైట్ అంచనాల ప్రకారం భారత జీడిపి వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని అంచనా వేసింది. అంటే దాదాపుగా 6.5% నుంచి 6.7% వరకు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. డెలైట్ నివేదిక ప్రకారం భారత జీడిపి వృద్ధి రేటు అనేది 6.5% నుంచి 6.7%కి ఉంటుందని అంచనా వేయడం జరిగింది. భారతదేశంలో తొలి అంతర్రాష్ట్ర చిరుత కారిడార్ ఏ రాష్ట్రంలో లేదంటే ఏ 2 రాష్ట్రాల మధ్య ఏర్పాటు చేస్తున్నారు? దేశంలో అంతర్రాష్ట్ర చిరుత కారిడార్స్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ రాష్ట్రాల మధ్య అంటే ఒక 2 రాష్ట్రాల మధ్య ఈ అంతర్రాష్ట్ర చిరుతలను ఏర్పాటు చేయనున్నారు. మరి ఏ 2 రాష్ట్రాల మధ్య దీనిని ఏర్పాటు చేయనున్నారు అంటే రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ 2 రాష్ట్రాల మధ్య ఈ అంతర్రాష్ట్ర చిరుత కారిడార్స్ని ఏర్పాటు చేయనున్నారు. మరి ఎంత విస్తీర్ణంలో భారతదేశంలో ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు అంటే దాదాపుగా 17,000 చదరపు కిలోమీటర్లలో 17,000 చదరపు కిలోమీటర్స్లో ఏర్పాటు చేయనున్నారు. మరి రాజస్థాన్ నుంచి 6,500 చదరపు కిలోమీటర్లు, మరి మధ్యప్రదేశ్ నుంచి దాదాపుగా 10,500 చదరపు కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 17,000 చదరపు కిలోమీటర్లలో ఏర్పాటు చేయగా రాజస్థాన్లో 6,500 చదరపు కిలోమీటర్లు మరియు మధ్యప్రదేశ్లో 10,500 చదరపు కిలోమీటర్ల వరకు ఈ అంతర్రాష్ట్ర చిరుత కారిడార్స్ని ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ 2025-26 ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ చక్కెర యొక్క ప్రతి క్వింటాల్కు ప్రైస్ ఎంత ఆమోదించారు? 25-26 ఆర్థిక సంవత్సరంలో ఫెయిర్ అండ్ రెమ్యూనరేషన్ ప్రైస్ చక్కెర యొక్క ప్రతి క్వింటాల్కి ఎంత ప్రైస్ని ఆమోదించారు అంటే దాదాపుగా 355 రూపాయలను ఆమోదించడం జరిగింది. అంటే చక్కెర యొక్క ప్రతి క్వింటాల్కి 355 చొప్పున కేంద్ర ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది. మరి ఎందుకు అంటే
రైతులకి నేరుగా లేదంటే రైతులకి నేరుగా లబ్ధి పొందాలి అన్న ఉద్దేశంతో రైతులకి అంటే ప్రభుత్వమే నేరుగా చక్కెర కర్మాగారాలలో పనిచేసే రైతులకి చక్కెర కర్మాగారాలలో పనిచేసే రైతులకి నేరుగా ధరను ఇస్తుంది, నేరుగా ధరను అందిస్తుంది. చక్కెర కర్మాగారాలలో పనిచేసే రైతులకి నేరుగా ధరను అందిస్తుంది. మరి ఈ ప్రభుత్వం లేదంటే ఈ చక్కెర యొక్క ప్రతి క్వింటాల్కి ఇంత అమౌంట్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే రైతులు తాము పండించిన పంటకి సరైన ధర ఉండాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన యంత్రాంగాన్ని సిద్ధం చేయడం జరిగింది. రైతులు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి క్వింటాల్ ప్రైస్ కూడా 355గా ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ 15 రకాల క్యాన్సర్లకు ఒకే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఏ సంస్థ ఆమోదించింది? 15 రకాల వ్యాక్సిన్కి లేదంటే 15 రకాల క్యాన్సర్లకి ఒకే వ్యాక్సిన్ని అందుబాటులోకి రావడానికి ఏ సంస్థ ఆమోదించింది అంటే MHRA అనే బ్రిటిష్ ఔషధాల సంస్థ. MHRA అనే బ్రిటిష్ ఔషధాల సంస్థ ఆమోదించడం జరిగింది. మరి ఈ 15 రకాల క్యాన్సర్లకి ఒకే వ్యాక్సిన్ అంటే ఏంటా వ్యాక్సిన్ అంటే నివోల్యూమబ్ అనే ఒక వ్యాక్సిన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ వ్యాక్సిన్ అనేది హీమోథెరపీగా పనిచేసి ఈ క్యాన్సర్ కణాలపై నేరుగా స్పందించడం జరుగుతుంది. అది ఈ 15 క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సిన్ అనేది స్పందించడం జరుగుతుంది. 15 రకాల క్యాన్సర్లకి ఒకే వ్యాక్సిన్ కింద నివోల్యూమబ్ అనే వ్యాక్సిన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ వ్యాక్సిన్ని ఏ సంస్థ ఆమోదించింది అంటే బ్రిటిష్ ఔషధాల సంస్థ అయిన MHRA అనే సంస్థ దీన్ని ఆమోదించడం జరిగింది. 2025లో ECI ప్రవేశపెట్టిన 3 కొత్త ప్రక్రియల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ECI ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన 3 ప్రక్రియల ఉద్దేశం. ముందుగా ఈ ఎలక్షన్ కమిటీ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1950 జనవరి 25న ప్రవేశపెట్టడం జరిగింది. 1950 జన్ 25న ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్గా ఎవరు ఉన్నారు అంటే శ్రీ జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారు. శ్రీ జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. మరి ఈ ECI ప్రవేశపెట్టిన 3 కొత్త ప్రక్రియల యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఓటింగ్ని మరింత ఖచ్చితత్వంగా చేయడం మరియు ఓటింగ్ ప్రక్రియని మరింత సులభంగా చేయడం ఓటింగ్ని ఖచ్చితత్వంగా చేయడం మరియు ఓటింగ్ ప్రక్రియని మరింత సులభంగా చేయడం కోసం ఈ 3 కొత్త ప్రక్రియలను
ఈసీఐ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏంటా 3 ప్రక్రియలు అంటే మరణ నమోదులో డేటాను స్వయంగా పొందడం. అంటే ఎవరైనా ఓటర్స్ మరణించారు అంటే వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నేరుగా వెళ్ళి వాటి నమోదును చేసుకొని రావాలి. మరియు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిజైన్ మార్పుకు సంబంధించి ఏదైనా నెంబర్స్కి కానీ ఏదైనా కార్డులో ఉన్న వెరిఫికేషన్కి సంబంధించి మార్పులు కూడా చూసుకోవాలి. బూత్ లెవెల్ అధికారులకు గుర్తింపు కార్డులు, బూత్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన గుర్తింపు కార్డ్స్ కూడా ఉంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ 3 కొత్త ప్రక్రియలను ఏర్పాటు చేశారు. అంటే పైవన్నీ సరైనవే అనేది సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, జనాభా గణనలలో కులగణనను ఏ ఆర్టికల్ ద్వారా సమాచారాన్ని స్వీకరిస్తారు అంటే జనాభా గణనలలో కులగణనను ఆధారంగా జనాభా గణన యొక్క సమాచారాన్ని ఇస్తున్నారు. అంటే జనాభా గణనలో కులాన్ని లేదంటే ఒక వ్యక్తి యొక్క కులాన్ని ఆధారంగా చేసుకొని జనగణన చేయనున్నారు, లేదంటే జనగణనకి సంబంధించి సమాచారాన్ని చేయనున్నారు. అంటే ఈ జనాభా గణనలో ఒక్కొక్క కులాన్ని ఆధారంగా చేసుకొని జనాభాని లెక్కించడం ద్వారా సామాజిక న్యాయం మరియు ప్రభుత్వ పాలసీలకి సంబంధించి అవసరమైన సమాచారాన్ని అందజేస్తారు. అంటే వ్యక్తులని కులం ఆధారంగా లెక్కించడం ద్వారా వాళ్ళకి సంబంధించిన సామాజిక న్యాయాన్ని, ప్రభుత్వ పాలసీలకి సంబంధించి సరైన న్యాయాన్ని మరియు అవసరమైన సమాచారాన్ని ఇవ్వడంలో ఉపయోగపడుతుంది అని వివరించడం జరిగింది. మరి ఏ ఆర్టికల్ ప్రకారం ఈ కులగణనను ఆర్టికల్ ద్వారా స్వీకరిస్తున్నారు అంటే ఆర్టికల్ 340 ద్వారా వెనుకబడిన తరగతుల యొక్క గుర్తింపు అనేది కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. వెనుకబడిన తరగతుల యొక్క గుర్తింపు అనేది కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది అనే చట్టం ప్రకారం ఈ జనాభా గణనలలో కులగణనను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారం? 340 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. కులగణన ద్వారా సామాజిక న్యాయం మరియు ప్రభుత్వ పాలసీలలో అవసరమైన సమాచారాన్ని అందించగలం అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయనున్నారు. అమెరికా ప్రభుత్వం భారత్కి ఎన్ని కోట్ల విలువైన సైనిక హార్డ్వేర్ మరియు లాజిస్టిక్ని అనుమతించింది అంటే అమెరికా ప్రభుత్వం భారత్కి దాదాపుగా 11,000 కోట్ల విలువైన సైనిక హార్డ్వేర్ మరియు లాజిస్టిక్స్కి అనుమతి ఇచ్చింది. మరి ఏ సంస్థ దీనికి సంబంధించి ఆమోదం తెలిపింది అంటే DSCA డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కార్పొరేషన్ ఏజెన్సీ అనే సంస్థ, DSECA అనే సంస్థ దీనికి సంబంధించి ఆమోదాన్ని తెలిపింది. మరి ఈ 11,000 ప్రాజెక్ట్ అమెరికా ప్రభుత్వం భారత్కి అందించడంతో భారత్కి మరియు అమెరికా మధ్య ఉన్న
ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు అనేవి బలపడతాయి అని చెప్పి ఈ సంస్థ ప్రకటించడం జరిగింది. ఏ సంస్థ? DSCEA లేదంటే DSCA అనే సంస్థ ఈ 11,000 ప్రాజెక్ట్ అనుమతితో భారత్కి అమెరికాకి మధ్య ఉన్న ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు అనేవి బలపడతాయి అని వివరించడం జరిగింది. నెక్స్ట్, CBI సైబర్ నేరాలపై ప్రత్యేక చర్య తీసుకుంటూ ఏ ఆపరేషన్ని ప్రారంభించింది? CBI సైబర్ నేరాలపై ముందుగా CBI అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1963లో ఏర్పాటు చేశారు. మరి ప్రస్తుతం CBI డైరెక్టర్గా ఎవరున్నారు అంటే ప్రవీణ్ కుమార్ డైరెక్టర్గా ఉన్నారు. మరి సైబర్ నేరాలకి సంబంధించి అంటే చిన్న పిల్లలపై ఆన్లైన్లో జరుగుతున్న సెక్సువల్ మోసాలపై చర్య తీసుకుంటూ ఆపరేషన్ హ్యాక్ని ప్రారంభించడం జరిగింది. ఆన్లైన్లో పిల్లలపై జరిగే సెక్సువల్ మోసాలపై ఆపరేషన్ హ్యాక్ని విధించడం జరిగింది. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.